హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్. ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి. ఫోటో అంటే లోగో కూడా చేంజ్ చేశాను, ఒకసారి గమనించండి. సో ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. సో ఇది ఈ రెడ్ బాక్స్లో అనేది అది చికెన్ పకోడీ చేశానండి. సో ఫిష్ ఫ్రై చూడండి, ఇట్లా చేసుకోవాలి. ఈ ఫుల్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇవి వచ్చేసి నా ఓల్డ్ రెసిపీస్ అనమాట. ఇది చికెన్ చపాతీ, ఇది వచ్చేసి చికెన్ పకోడీ, అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఇవన్నీ ఓల్డ్ అనమాట. ఇంతకుముందు నేను ప్రీవియస్గా చేసినవి ఫుల్ రెసిపీస్ పెడతాను. ఇవి కూడా చికెన్ పకోడీ అగైన్. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పలావు. చాలా బాగా చేస్తానండి నేనైతే, మంచి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఇదైతే చికెన్ కర్రీ. ఇవన్నీ నేను చేసినవేనండి, ఓల్డ్ రెసిపీస్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ వచ్చేసి వైట్ ఫిష్ అనమాట, వచ్చేసి వైట్ ఫిష్. ఇదిగోండి, నేను ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో వేసి అది పిక్ తీసాను. ఇది కూడా నేను చేసిన రెసిపీసేనండి. ఫిష్ ఫ్రై చేశాను ఒకసారి, ఇట్లా సర్వ్ చేసేటప్పుడు ఫొటోస్ తీశాను. ఇదిగోండి ఫిష్ ఫ్రై. ఇవన్నీ నేను చేసినవేనండి, ఇంట్లో చేసినవి ఇవన్నీ. సో అలానే ఇదిగోండి, ఇది కూడా ఫిష్ ఫ్రైయే. ఇది ఒక చేప అనమాట, ఈ ఫిష్ వేరు. ఇదిగోండి, ఇట్లా ఓన్లీ ప్యాన్ మీద అయితేనే బాగుంటుందండి ఫిష్కి, డీప్ ఫ్రై బాగుండదు. ఇదిగోండి, ఇది ఒకసారి చేసిన రెసిపీస్ అనమాట ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఫిష్కి మనం ఫ్రై చేసే ముందు మనం అంతా ఫ్రై చేసే ముందు చేస్తాం కదా, అదండి. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, అండ్ ఇది వచ్చేసి గారా చికెన్. ఓల్డ్ రెసిపీస్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి నేను చికెన్ పికిల్ పెట్టాను కదండి, అది ఈ పిక్ వచ్చేసి. అండ్ ఇది నేను చేసింది కాదండి, ఇది రెస్టారెంట్లో తెచ్చుకున్న ఫుడ్. జస్ట్ ఒక పిక్ తీసాను అంతే. ఇదిగోండి, ఈ ఫిష్ ఫ్రై నేను చేసిన ఫిష్ ఫ్రైయేనండి. ఇది నేను చేసింది కాదండి, జస్ట్ రెస్టారెంట్లో ఇది. అంతేనండి. థ్యాంక్ యూ.